హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ యువర్ డాక్టర్ కోలా. అయితే మరి టెట్ 4 డేస్ నుంచి జరుగుతుంది. మరి క్వెషన్ ప్యాటర్నింగ్ చూసినట్టయితే కొద్దిగా క్లిష్టంగానే ఉంది. అక్కడక్కడ జనరల్‌గా పాత క్వెషన్స్ క్వెషన్స్ రిపీట్ అయినాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు ఏమైందంటే సైకాలజీ కావచ్చు, లేదా సైన్స్ మెథడాలజీ కావచ్చు, లేదా సైన్స్ కావచ్చు, లేదా మనం తీసుకున్నట్టయితే క్వెషన్స్ కొన్ని చాలా అనలిటిక్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ క్వెషన్ చూసినట్టయితే స్మిత్ ప్రతిపాదించిన జీవిత వర్గాన్ని రాజ్యాల సంఖ్య ఎంత అన్నాడు. ఇట్స్ కామన్ బయాలజికల్ క్వెషన్. మొనెరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంట్. అదేవిధంగా హైదరాబాద్ బిర్లా సెంటర్‌లో ఉన్న కిట్టోసారస్ డైనోసార్ శిలాజాలలో ఎక్కడ అని అది అడిగారు. అదేవిధంగా ఇది గ్రూప్ 7 అండి. సో, ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఏ ఎలిమెంట్‌కి ఉందంటే క్లోరిన్. అదేవిధంగా రిసెస్ కారకం పేరు ఏ జంతువు నుండి వచ్చిందంటే ఆహ్, రె రిసెస్ మంకీ నుంచి. సో, ఈ విధంగా మనం చూసినట్టయితే కొన్ని డైరెక్ట్ క్వెషన్స్ వచ్చాయి. అదేవిధంగా మనము చూసినట్టయితే సైకాలజీలో ఆర్‌టి 2009 సెక్షన్ 8 అడగడం జరిగింది. కోల్బర్గ్ ప్రిన్సిపల్ అప్లికేషన్. అదేవిధంగా మనం చూసుకుంటే పియాజెకి సంబంధించి క్వెషన్స్ అడిగింది. ఎరిక్సన్‌ది, ఫ్రాండాయిక్‌ది, అదేవిధంగా బ్రూనర్ లెర్నింగ్ థియరీస్ కూడా అడగడం జరిగింది. దాదాపు ఇవన్నీ కూడా ఇక్కడ గూడా ఇప్పుడు నేను చెప్పిన సైంటిస్ట్, సైకాలజిస్ట్ పేర్లతో సహా మనం చూసినట్టయితే అక్కడ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆహ్, అదేవిధంగా ఇప్పుడు ఇందులో చూసినట్టయితే మానవగుండెలో తక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తం ఉండే గది ఏది? రైట్ వెంట్రిక్యులర్ లేదా రైట్ ఆట్రియం. అదేవిధంగా చర్మం మరియు ఊపిరితిత్తులు అంటే ఉభయచరులు అంటాం దీన్ని. యాంఫిబియన్స్ కప్ప. అదేవిధంగా కాపర్ మ్యాట్ ఇది జనరల్ సైన్స్ క్వెషన్. మనం కాపర్ సల్ఫైడ్ ప్లస్ ఎఫ్ఎస్ ఐరన్ సల్ఫైడ్. అదేవిధంగా ఇది మనం చూసినట్టయితే ఇది ఫిజిక్స్ ఓరియెంటెడ్ ఎయిత్ క్వెషన్. గరుకు ఉపరితలపై ధ్వని మెరుగ్గా పరావర్తన చెందకపోవడానికి కారణం ఏంటిదంటే డిఫ్యూజ్ రిఫ్రాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఈ 8 క్వెషన్స్ కూడా మనము సైన్స్‌లో చూడడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంతకుముందు మన సైకాలజీ క్వెషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొల్బర్గ్ కావచ్చు, పియాజే, ఎరిక్సన్, థొరాండైక్, బ్రూనర్ కావచ్చు. ఈ థియరీస్‌లో అన్నిట్లో కూడా అప్లికేషన్ పార్ట్ అడగడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన సోషల్ క్వెషన్ పేపర్‌లో కూడా చాలా అంశాల్లో ఎలా ఉన్నాయంటే మనకు అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం ఏందంటే క్వెషన్ విడ్త్ ఎక్కువ ఉంది. సైకాలజీలో కూడా క్వెషన్ విడ్త్ అంటే మనం చదవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటే, మరి రానున్న పేపర్ 1లో కూడా పేపర్ యొక్క క్లిష్టత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు నైన్త్ క్వెషన్ తీసుకున్నామంటే మినుగురు పురుగుల్లో కాంతి కారణం ఏమిటి? ఓకే. దిస్ ఏమంటామంటే లైట్ పురుగులు అంటాము. బయోల్యూమినెసెన్స్ ద వాట్ వి కాల్ దిస్ లూసిఫెరిన్ అనే ఒక ఎలిమెంట్ వల్ల ఈ కాంతి ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా కెమిస్ట్రీలో నేల పీహెచ్ ఆధారంగా హైడ్రేంజర్ ఫుల రంగాలు ఆహ్, ఎలా మారతాయి? ఆమ్లం మట్టి అయితే యాసిడిక్ అయితే నీలం రంగు. అదేవిధంగా ఆల్కలైన్ అయితే గులాబీ ఎరుపు రంగు. అదేవిధంగా మనం ఫిజిక్స్ క్వెషన్ చూసినట్టయితే అయస్కాంత క్షేత్ర వక్ర లక్షణాలు ఏమిటి? ఇక్కడ ఇది మనం చూసినట్టయితే ఒకదానికి ఒకటి తాకవు. ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు సాగుతాయి. ఈ విధంగా ఇక్కడ మనం సైన్స్‌లో చూడొచ్చు. అదేవిధంగా మనం తెలుగులో చూసినట్టయితే అక్కడక్కడ కొన్ని కవి పరిచయాలు అడగడం జరిగింది. బుక్స్ అడగడం జరిగింది. బుక్స్ రాసిన వాళ్ళ పేర్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఒక ప్యాసేజ్ రావడం జరిగింది. ప్యాసేజ్‌కి 5 మార్క్స్ అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ మనం చూసినట్టయితే ప్రోస్ ఇవ్వడం జరిగింది. పోయెట్రీ ఇవ్వడం జరిగింది. 5 మార్క్స్. అదేవిధంగా అర్థాలు కూడా అడగడం జరిగింది. సినోనిమ్స్. ఇవే కాకుండా మనం చూసినట్టయితే సందులు తెలుగులో సమాస సందులు అడగడం జరిగింది. అదేవిధంగా ఆహ్, అల అలంకారాలు, మెథడ్స్‌లో కూడా కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 12 క్వెషన్ తీసుకున్నట్టయితే లెన్స్ బదులు 2డీ లెన్స్ వాడితే ఏ సమస్య ఎదురవుతుంది అంటున్నాడు. 2+2డీ మయోపియా. రైట్. అదేవిధంగా కన్నం నుండి ఓమ్ని సెల్లులే, ఈ సెల్లులే అనే సిద్ధాంతాన్ని రుడోల్ఫ్ విర్చావ్. ఇది కూడా బయాలజీ. అదేవిధంగా నెక్స్ట్ 14థ్ క్వెషన్స్ వచ్చేసి ఇది మనము ఫిజిక్స్ క్వెషన్ దాదాపు ఇది మనము ఫిజికల్ సైన్స్ వరకు కొద్దిగా ఐడియా ఉంటుంది. 15థ్ వచ్చేసి ఇట్స్ ప్యూర్‌లీ బయాలజీ క్వెషన్. రొనాల్డ్ రాస్ అంటే జత చేయమని ఇచ్చారు. మలేరియా వ్యాధిలో దోమ పాత్ర. అదేవిధంగా పాస్చరైజేషన్ గురించి లీస్ పాస్చర్.
అదేవిధంగా పోలియో టీకా గురించి జోనస్ సాక్. సో, ఈ విధంగా మనము సైన్స్‌లో 15 క్వెషన్స్ కూడా చూడడం జరిగింది. ఇవే కాకుండా ఇంగ్లీష్‌లో మనం తీసుకున్నట్టయితే అన్‌సీన్ ప్యాసేజ్ కూడా అడగడం జరిగింది. సో, ఇవి 10థ్ క్లాస్ వరకు మనం చేయడం జరుగుతుంది. అన్‌సీన్ ప్యాసేజ్ ఇచ్చి దాని కింద మళ్ళీ కొన్ని క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొద్దిగా మనం ఒకసారి కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేసినట్టయితే ముఖ్యంగా ఫస్ట్ పేపర్ రాసే అభ్యర్థులందరికి కూడా ఒక అవగాహన రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా హ్మ్, కరెక్షన్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ అడిగారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పేపర్ రాస్తున్న అభ్యర్థులందరూ కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్వెషన్ ట్యాగ్స్ కూడా అడగడం జరిగింది. రిపోర్టెడ్ స్పీచ్ అడగడం జరిగింది. అదే డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. అదే కూడా టెన్స్ అప్లికేషన్ మోడల్ కూడా అడగడం జరిగింది. అక్కడ మళ్ళీ మెథడ్స్‌లో ఏవైతే కొద్దిగా ఇంగ్లీష్‌లో కూడా అప్లికేషన్ క్వెషన్స్ రావడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్‌లో మనము ఈ విధంగా తెలుగులో చూడాల్సిన అవసరం ఉంది. హ్మ్. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే తెలుగులో కాశీఖండం రచయిత ఎవరు? శ్రీనాథుడు. అదేవిధంగా సమాసం చూసినట్టయితే 2 రాష్ట్రాలు ఏ సమాసము? ద్విగు సమాసము. విద్యాధనం ఏ సమాసము? షష్ఠి తత్పురుష సమాసము. నా గొడవ రచయిత ఎవరు? కాళోజీ నారాయణరావు. అదేవిధంగా కేసరి నానార్థాలు ఏమిటి? ఇది ప్యూర్‌లీ తెలుగు మనం చూసినట్టయితే తెలుగు కూడా పేపర్ 1 రాసే అభ్యర్థులు కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగులో కూడా గ్రామటికల్ పార్ట్‌లో కూడా చాలా కష్టతరమైన క్వెషన్స్ రావడం జరిగింది కాబట్టి, నిన్న సోషల్ స్టడీస్ ఆప్షన్‌లో జరిగింది. మన సోషల్ స్టడీస్ సంబంధించిన పేపర్స్ ఏవైతే జరిగినాయో, దాంట్లో కూడా తెలుగు సంబంధించి కూడా ప్రశ్నలు కష్టతరంగా రావడం జరిగాయి. గోల్కొండ కవుల సంచిక ఎవరి రచన? సురవరం ప్రతాపరెడ్డి. ఉత్పలమాలలో యతి స్థానం ఏది? పదవ అక్షరం. పెద్ద కుటుంబంకు విగ్రహ వాక్యం ఏమిటి? పెద్దదైన కుటుంబం. చూడండి తెలుగులో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఆకాశం పర్యాయ పదాలు ఏవి? ఓకే. సినోనిమ్స్ అంటాం. ఇంగ్లీష్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా తెలుగులో, ఇంగ్లీష్‌లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఫస్ట్ పేపర్ రాస్తున్న అభ్యర్థులందరూ కూడా ఒకసారి మరి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా తెలుగు మరి ఇంగ్లీష్‌లో కూడా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి తెలుగు అయితే నేను చూసినట్టయితే చాలా టఫ్‌గా కనిపిస్తుంది. సో, అందరూ కూడా ఒకసారి దాని మీద వర్కౌట్ చేస్తే బావుంటది. అదేవిధంగా జయమూలలో సంధి పేరేమిటి? ఉత్వ సంధి. అదేవిధంగా వేడి గాలి రచయిత ఎవరు? శ్రీశ్రీ. అదేవిధంగా స్వర్ణ కమలాల రచయిత ఎవరు? కుటుంబరావు గారు. జల్ జంగల్ జమీన్ నినాదం ఎవరిది? కొమరం భీము. సో, మరి ప్రశ్నల సరళి చూసినట్టయితే